హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు విజయర్ లైఫ్ టెక్ ఛానల్. ఈ వీడియోలో అఫిడవిట్ గురించి మాట్లాడుకుందాం. అఫిడవిట్ అనేది ఒక లాటిన్ టర్మ్. దీని మీనింగ్ వచ్చేసి హీ హ్యాస్ మేడ్ యాన్ ఓత్. కానీ కొంతకాలం తర్వాత దీని మీనింగ్ లాలో కొంచెం మార్చడం జరిగింది. ఇప్పుడు అఫిడవిట్ అంటే మీనింగ్ వచ్చేసి ఏ అఫిడవిట్ ఈజ్ డిక్లరేషన్ యాజ్ టు ఫ్యాక్ట్ అని చెప్పవచ్చు. ఓకే, అఫిడవిట్ గురించి లాలో ఎక్కడ చెప్పబడిందో ఒకసారి చూద్దాం. ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908లోని ఆర్డర్ 19 అండ్ సెక్షన్ 30 అండ్ సెక్షన్ 139 ఇలా రెండు సెక్షన్స్ మరియు ఆర్డర్ 19లో అఫిడవిట్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, అఫిడవిట్లో ఏ విషయాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. అఫిడవిట్ అనేది రాతపూర్వకంగా ఉంటుంది మరియు డిక్లరేషన్ కేవలం డిపోనెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిపోనెంట్ అంటే ఎవరు? రాతపూర్వకంగా ఎవరైతే డిక్లేర్ చేస్తారో అఫిడవిట్లో వారిని డిపోనెంట్ అని అంటారు. అఫిడవిట్లో ఉన్నటువంటి విషయాలన్నీ డిపోనెంట్ మాత్రమే స్వయంగా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ధృవీకరించబడిన ఆఫీసర్ ముందు తమ యొక్క డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్ చివరి భాగాన వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. ధృవీకరించబడిన వ్యక్తి అనేది మనకు ఎలా తెలుస్తుందనే విషయాన్ని ఒకసారి చూద్దాం. సెక్షన్ 139లో చూసినట్లయితే ఇక్కడ ఏమనుంది? మ్యాజిస్ట్రేట్ కానీ లేదా ఎనీ నోటరీ ఆఫీసర్ కానీ లేదా హైకోర్టు అపాయింట్మెంట్ చేసిన వ్యక్తి కానీ లేదా ఇతర కోర్టు ఏ కోర్టు అయినా సరే అపాయింట్మెంట్ చేసిన వ్యక్తిగా అయి ఉండొచ్చు. ఇలా ధృవీకరించబడిన వ్యక్తిని మనం సెక్షన్ 139లో చూడవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 30 ఆఫ్ సిపిసి ప్రకారం కోర్టు ఏదైనా ఒక విషయాన్ని నిర్ధారించడానికి అఫిడవిట్ ఫైల్ చేయమని ఆదేశిస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్డర్ 19. ఆర్డర్ 19లో కేవలం 3 రూల్స్ ఉన్నాయి. ఓకే, రూల్ 1 ప్రకారం ఏ కోర్టు అయినా ఏ సమయంలోనైనా సరైన కారణం ఉన్నట్లయితే కేసులోని ఫ్యాక్ట్ ని అఫిడవిట్ ద్వారా నిరూపించడానికి అనుమతించడం జరుగుతుంది. ఎందుకలా అంటే కోర్టు సమయాన్ని ఆదా చేయడం కోసం అండ్ ఓరల్ ఎవిడెన్స్ కన్నా రాతపూర్వకంగా ఉన్న ఎవిడెన్స్ కి వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ఈ అఫిడవిట్ సబ్మిట్ చేసిన వ్యక్తిని అవసరమైనప్పుడు కోర్టు పిలవడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి అనారోగ్య సమస్యల వల్ల కోర్టుకి రాలేకపోయినప్పుడు తను దగ్గర ఉన్న సమాచారాన్ని అఫిడవిట్ ద్వారా కోర్టుకి సమర్పించి ఆ ఫ్యాక్ట్ ని రుజువు చేయడానికి కోర్టు అనుమతించవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ రూల్ 2. కోర్టు అఫిడవిట్ సబ్మిట్ చేసిన వ్యక్తిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కోర్టుకి అటెండ్ అవ్వమని ఆదేశిస్తుంది రూల్ 2 ప్రకారం. ఓకే, ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఏ అనే వ్యక్తి అఫిడవిట్ ఫైల్ చేస్తున్నాడు. బి అనే వ్యక్తి తన షాపు విండోని పగలగొట్టాడు అనే విషయాన్ని అఫిడవిట్ ద్వారా కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు బి అనే వ్యక్తి రిక్వెస్ట్ చేస్తాడు. ఏమని? ఏ అనే వ్యక్తిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అనుమతించండి. అప్పుడు కోర్టు బి యొక్క రిక్వెస్ట్ ని అలౌ చేసి ఏ అనే వ్యక్తిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కోర్టుకి అటెండ్ అవ్వమని ఆదేశిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ రూల్ 3. అఫిడవిట్ లో డిక్లేర్ చేసిన ఫ్యాక్ట్ ని ఖచ్చితంగా డిక్లేర్ చేసిన వ్యక్తి పర్సనల్ గా తెలిసి ఉండాలి. ఎవరో చెప్పిన విషయాన్ని డిక్లేర్ చేయడం కుదరదు. అలాగే తనకు తాను ఒక విషయాన్ని ఊహించుకొని అలా జరుగుతుందని నమ్మినప్పుడు కోర్టుకి సరైన కారణాలు చూపించినట్లయితే ఆ కోర్టు విషయాన్ని అఫిడవిట్ లో డిక్లేర్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని డిక్లేర్ చేసినట్లయితే పనిష్ చేయబడతారు. ఇలా ఈ విషయాన్ని మనం రూల్ 3లో గమనించవచ్చు. ఉదాహరణకి ఇక్కడ షాప్ డ్యామేజ్ ఎగ్జాంపుల్ చూసాం కదా ఇందాక. ఆ ఎగ్జాంపుల్ ఏముంది? ఏం చెప్తున్నాడు? బి తన షాప్ ని డ్యామేజ్ చేశాడని చెప్తున్నాడు. ఇక్కడ ఏ అఫిడవిట్ ఫైల్ చేసినట్లయితే బి తన షాప్ ని డ్యామేజ్ చేయడం చూసి ఉండాలి. అంతేకాని ఎవరో ఏకి చెప్తానో లేదా వేరే వాళ్ళ ద్వారా తనకు సమాచారం తెలిసినట్లయితేనో అప్పుడు అఫిడవిట్ లో డిక్లేర్ చేయకూడదు. కేవలం తనకు తాను చూసినప్పుడు మాత్రమే అఫిడవిట్ లో ఏ అనే వ్యక్తి డిక్లేర్ చేయాలి. ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. ఐ పర్సనలీ సా మిస్టర్ బి బ్రేకింగ్ ది షాప్ విండో ఆన్ 28 ఏప్రిల్ 2025. ఓకే, ఇలా ఉండాలి అతని స్టేట్మెంట్ అనేది. ఎలా ఉండకూడదు ఒకసారి చూద్దాం. మై ఫ్రెండ్ టోల్డ్ మీ మిస్టర్ బి బ్రేక్ ది షాప్ విండో. ఇలా ఉండకూడదు. తన ఫ్రెండ్ చెప్పినట్లు కానీ వేరే వాళ్ళ విషయాలని తన వ్యక్తిగతంగా డిక్లేర్ చేయకూడదు అఫిడవిట్ లో. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఫాల్స్ స్టేట్మెంట్ అఫిడవిట్ లో ఫైల్ చేసినట్లయితే వారిని సెక్షన్ 191 అండ్ 192, 193 ఆఫ్ ఐపీసీ ప్రకారం శిక్ష వేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ స్టాంప్ డ్యూటీ. స్టాంప్ డ్యూటీ ఎలా ఉంటుంది? 10 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ సరిపోతుంది. ఆర్టికల్ 4 ఆఫ్ ది షెడ్యూల్ 1 ఆఫ్ ది స్టాంప్ డ్యూటీ యాక్ట్ 1899 ప్రకారం. ఓకే, నెక్స్ట్
ఎందుకు ఈ అఫిడవిట్ అంటే అఫిడవిట్ కోర్టు యొక్క ప్రొసీడింగ్స్ వేగవంతం చేయడం కోసం మరియు ఇంజెక్షన్ ఆర్డర్ లేదా అర్జెంట్ ఆర్డర్ని త్వరగా పొందడానికి ఉపయోగపడుతుంది. సమయం అనేది ఆదా చేయడానికి కోసం. ఎలా ఆదా అవుతుంది సమయం అంటే ఓరల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి టైం పడుతుంది. అందుకే అఫిడవిట్ ద్వారా సబ్మిట్ చేయడం జరుగుతుంది. అది కూడా కోర్టు యొక్క పర్మిషన్ తో. దీనికి ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. మీ ఇంటి పక్కన వారు మీ స్థలంలో ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనుకోండి ఇల్లీగల్ గా, మీరు ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపడానికి ఒక 5 విట్నెస్ని కోర్టుకు తీసుకెళ్లి వాళ్ళ వాంగ్మూలాన్ని ఇచ్చే బదులు మీరు ఆ 5 యొక్క వాంగ్మూలాన్ని అఫిడవిట్ ద్వారా సబ్మిట్ చేసి కొన్ని ఫొటోస్ మరియు కొంత డిక్లరేషన్ రాతపూర్వకంగా సబ్మిట్ చేసినప్పుడు కోర్టు ఇమ్మీడియట్ గా టెంపరరీ ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అఫిడవిట్ బేస్ చేసుకొని. ఓకే, తర్వాత ట్రయల్ అనేది జరుగుతుంది. ఓకే, ఇలా అఫిడవిట్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కంక్లూజన్. ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలను ఒక సింగిల్ ఎగ్జాంపుల్ లో చూద్దాం. కేసులోని ఒక పార్టీ కోర్టుని అడుగుతుంది. కేసులోని ఒక ఫ్యాక్ట్ ని ప్రూవ్ చేయడానికి విట్నెస్ ని కోర్టుకి తీసుకొచ్చి ప్రూవ్ చేసే బదులుగా అఫిడవిట్ ఫైల్ చేస్తామని కోర్టుని అడిగినప్పుడు కోర్టు మంచి రీజన్ కనుక గమనించినట్లయితే కోర్టు ఆ అఫిడవిట్ ని అలౌ చేస్తుంది. కోర్టు ఆ అఫిడవిట్ అలౌ చేసిన తర్వాత ఆపోజిట్ పార్టీ ఎటువంటి అబ్జెక్షన్ చేయకుండా యాక్సెప్ట్ చేయవచ్చు లేదా క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి కోర్టుని రిక్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ క్రాస్ ఎగ్జామినేషన్ కి ఆపోజిట్ పార్టీ అడిగినట్లయితే డిపోనెంట్ తప్పనిసరిగా కోర్టుకి అటెండ్ అవ్వవలసి ఉంటుంది మరియు ఆపోజిట్ పార్టీ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కోర్టు ఆ కేసుని ఫైనలైజ్ చేయడానికి ఆ అఫిడవిట్ ని మరియు క్రాస్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని చేస్తుంది. అండ్ నెక్స్ట్ రూల్ 3 కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం. రూల్ 3లో 3 విషయాలు మనం గమనించాలి. ఒకటి, పర్సనల్ నాలెడ్జ్, బిలీఫ్ అండ్ పెనాల్టీ. ఓన్లీ పర్సనల్ నాలెడ్జ్ మాత్రమే అఫిడవిట్ లో డిక్లేర్ చేయవలసి ఉంటుంది. అండ్ బిలీఫ్ కేవలం ఇంటర్లాకరీ ఆర్డర్లో చూడవచ్చు. పార్టీకి బిలీఫ్ ఉన్నట్లయితే సరైన రీజన్స్ ని కోర్టుకు తెలపవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే తన బిలీఫ్ ని కన్సిడర్ చేస్తుంది కోర్టు. అండ్ నెక్స్ట్ పెనాల్టీ. ఫాల్స్ స్టేట్మెంట్ చేసినట్లయితే అఫిడవిట్ లో వాళ్ళని తప్పనిసరిగా కోర్టు శిక్షిస్తుంది. అండ్ ఫైనల్లీ అఫిడవిట్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ గా మనం గమనించాలి. ఈ అఫిడవిట్ ఉపయోగపెట్టుకొని ఎవిడెన్స్ ని త్వరగా మరియు సమర్థవంతంగా కోర్టులో సబ్మిట్ చేయవచ్చు. కానీ అఫిడవిట్ సబ్మిట్ చేసేటప్పుడు జాగ్రత్తగా, నిజాయితీగా, చట్టానికి లోబడి ఉంటే మంచిది, లేదంటే శిక్షించబడతారు. ఓకే, ఇది అఫిడవిట్ గురించి ఉన్న సమాచారం. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాల గురించి ప్లీజ్ కీప్ యువర్ క్వశ్చన్ ఇన్ కామెంట్ బాక్స్. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. Thank you for watching. Please subscribe this channel for more legal topics.